Hello. Just now, Union Public Service Commission 2024లో సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ కోసం కండక్ట్ చేసిన ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పేపర్ 1 కంప్లీట్ అయింది. దీంట్లో పాలిటీ పరంగా ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో మనం చూద్దాం. లాస్ట్ ఇయర్స్తో కంపేర్ చేస్తే సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ జిఎస్ పేపర్ 1లో పాలిటీ క్వశ్చన్ చాలా సింపుల్గా ఈజీగా ఉన్నాయి. ప్రతి సీరియస్ ఓరియంటెడ్ అభ్యర్థి కూడా ప్రిలిమినరీ క్వశ్చన్ పేపర్లోని పాలిటీ బిట్స్ చేసే విధంగా ఉంది. అంతేకాకుండా ఈసారి కట్ ఆఫ్ మార్క్స్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. ఓకే, నా ఇప్పుడు ఏ ప్రశ్నలు వచ్చాయి, వాటి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. నా ఫస్ట్ క్వశ్చన్, హౌ మెనీ డీలిమిటేషన్ కమిషన్స్ హ్యావ్ బీన్ కాన్స్టిట్యూటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టిల్ డిసెంబర్ 2023 వరకు అని అడగడం జరిగింది. ద రైట్ ఆన్సర్ ఈస్ 4. ఇప్పటి వరకు 4 డీలిమిటేషన్ కమిషన్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూట్ చేసింది. నెక్స్ట్ ది మనకి జనాభా లెక్కలు సెన్సెస్ అయిపోయిన తర్వాత ఉండే అవకాశం ఉంది. సో రైట్ ఆన్సర్ 4. 1 is D. The second question, the Constitution 71st Amendment Act 1992 amends the 8th schedule to the Constitution to include which of the following languages అని చెప్తాం. సో అందరు అభ్యర్థులకు ఐడియా ఉంటుంది. లాంగ్వేజెస్, అఫీషియల్ లాంగ్వేజెస్ అనేది మనకి 8th షెడ్యూల్లో ఉంది. ఈ 8th షెడ్యూల్లో ఏదైనా ఒక లాంగ్వేజ్ని అఫీషియల్ లాంగ్వేజ్గా దాంట్లో ఇంట్రొడ్యూస్ చేయాలంటే, దాంట్లో ప్రవేశపెట్టాలంటే, ఇన్సర్ట్ చేయాలంటే కంపల్సరీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తోటే చేయాలి. ఇంతకుముందు సింధీని అధికారిక భాష అఫీషియల్ లాంగ్వేజ్గా ప్రవేశపెట్టడం జరిగింది. 71 ద్వారా మూడు లాంగ్వేజ్ని అఫీషియల్ లాంగ్వేజెస్గా మనకి దాంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ మనకు ఆప్షన్స్లో 4 ఇచ్చాడు. ఆ 4 3 రైట్ అనేది ఉంటుంది, 1 రాంగ్ ఉంటుంది. ఆ 4లో ఫస్ట్ వన్ కొంకణి, మణిపురి, నేపాలి. 4th వన్ ఈస్ మైథిలి అని చెప్పాడు. సో 71st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1992 ద్వారా మూడు లాంగ్వేజ్ని అఫీషియల్ లాంగ్వేజ్గా 8th షెడ్యూల్లో ప్రవేశపెట్టడం జరిగింది. అవి వచ్చి మణిపురి, నేపాలి, కొంకణి. 3 కొంకణి, మణిపురి, నేపాలి. సో రైట్ ఆన్సర్ వచ్చి 1, 2, 3. సో అక్కడ 1, 2, 3 అనేది ఫస్ట్లో ఉంది ఆప్షన్. సో 1, 2, 3 ఇస్ ద రైట్. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ సింపుల్ కాన్సెప్ట్ బేస్డ్ స్టాటిక్ జీకే లాగా అడిగిన బిట్. ఇది సెకండ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే రిగార్డింగ్ అబౌట్ ద పార్ట్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకు 25 పార్ట్స్ ఉన్నాయి. ఒక 7th పార్ట్ అనేది తీసివేయడం జరిగింది. అదేవిధంగా 4th A, 9A, 9B అనేది మనకి ఇన్సర్ట్ చేయడం జరిగింది అని ఈ విధంగా మనకు అభ్యర్థులంతా చదువుకుంటూ ఉంటారు. సో పార్ట్స్ రిలేటెడ్ ఏ టాపిక్ సంబంధించి అడిగాడు అనేది దీంట్లో ప్రశ్న. సో ఆ క్వశ్చన్ వచ్చి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అబౌట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? భారత రాజ్యాంగానికి సంబంధించి క్రింది వాటిలో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడుగుతున్నాం. ఫస్ట్ వన్, పవర్స్ ఆఫ్ మున్సిపాలిటీస్ ఆర్ గివెన్ ఇన్ పార్ట్ 9th A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నారు. 9th A అనేది కొత్తగా ప్రవేశపెట్టిన భాగము, పార్ట్ కాన్స్టిట్యూషన్లో. అది మున్సిపాలిటీస్ గురించి డిస్కస్ చేస్తుంది. దట్ ఈస్ రైట్. ఫస్ట్ వన్ ఈజ్ రైట్. నెక్స్ట్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఆర్ గివెన్ ఇన్ ద పార్ట్ 18th. అంటే అత్యవసర పరిస్థితి అధికారాలు, రాష్ట్రపతి గల ఎమర్జెన్సీ ప్రొవిజన్, ప్రెసిడెన్షియల్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి, పవర్స్ గురించి మనకు 18వ భాగంలో 18th పార్ట్లో డిస్కస్ చేస్తారు. దట్ ఈస్ ఆల్సో రైట్. నౌ థర్డ్ వన్, ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ద అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ గివెన్ ఇన్ ద పార్ట్ 20 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. 20వ భాగంలో రాజ్యాంగ
సవరణ గురించి, రాజ్యాంగ సవరణ విధానం పద్ధతి గురించి మనకి స్పష్టంగా పేర్కొనడం జరిగింది. సో దీస్ త్రీ ఆర్ ద రైట్. సో ఇచ్చిన దాంట్లో మూడు స్టేట్మెంట్స్లో 1, 2, 3 మూడు అనేది కూడా రైట్. కాన్స్టిట్యూషన్లోని పార్ట్స్ గురించి డైరెక్ట్గా అడిగాడు. వెరీ సింపుల్, సివిల్ సర్వీస్ రేంజ్లో ఇంత సింపుల్గా అడిగాడు. బిట్ వెరీ సింపుల్గా చెప్పుకోవచ్చు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఏంటి అంటే మనకి 1, 2, 3 డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆల్ ఆర్ రైట్, ఆల్ ఆర్ కరెక్ట్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసేసి నెక్స్ట్ బిట్ వచ్చేసేసి మనకి నెక్స్ట్ బిట్ వచ్చేసేసి మనకి ఏముంది అంటే అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ప్లేస్ ద రైట్ టు ప్రైవసీ. రైట్ టు ప్రైవసీ అనేది ఈ క్రింది ఆర్టికల్స్లో ఏ ఆర్టికల్ పరిధిలోకి వస్తుంది అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఆ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ప్లేస్డ్ అని అడగడం జరిగింది. ఆర్టికల్ 15, ఆర్టికల్ 16, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21. ఆర్టికల్ 21లో ఇంటర్నల్గా రైట్ టు ప్రైవసీ అనేది ఉంది. జస్టిస్ పుట్టస్వామి కేసు మిగతా కేసులలో కూడా వీటిని పేర్కొనడం జరిగింది. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ వచ్చేసేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని అంటూ మనకి ఏబిసిడిగా ఇచ్చాడు. దాంట్లో ఏదో ఒక స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ అని అంటుండు. ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్ ఈజ్ ఏ స్టేట్ సబ్జెక్ట్ అండర్ ద స్టేట్ లిస్ట్ అని అంటున్నాం. సో ఇంటర్ స్టేట్ ట్రేడ్ అండ్ కామర్స్ అనేది అది స్టేట్ లిస్ట్లో లేదు. దట్ ఈస్ రాంగ్. నెక్స్ట్ ఇంటర్ స్టేట్ మైగ్రేషన్ ఈజ్ ఏ స్టేట్ సబ్జెక్ట్ అండర్ ద స్టేట్ లిస్ట్. దిస్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ ఇంటర్ స్టేట్ క్వారంటైన్ ఈజ్ ఏ యూనియన్ సబ్జెక్ట్ అండర్ ద యూనియన్ లిస్ట్. దిస్ ఇస్ రైట్. నెక్స్ట్ కార్పొరేట్ ట్యాక్స్ ఈజ్ ఏ స్టేట్ సబ్జెక్ట్ అండర్ ద స్టేట్ లిస్ట్ అంట. కార్పొరేట్ ట్యాక్స్ అనేది స్టేట్ సబ్జెక్ట్ కాదు, అది యూనియన్ సబ్జెక్ట్గా మనం చెప్పుకుంటాం. సో ఇచ్చిన దాంట్లో వాట్ ఈస్ ద రైట్ అంటే సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంటర్ స్టేట్ క్వారంటైన్ ఈజ్ ఏ యూనియన్ సబ్జెక్ట్ అండర్ ద యూనియన్ లిస్ట్. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసేసి మనకి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి ఏమి ఇచ్చాడో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి హూ వాజ్ ద ప్రొవిన్షియల్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ బిఫోర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ టుక్ ఓవర్. అంటే భారత కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మనకి కాన్స్టిట్యూట్ అయిన ఫస్ట్ డే రోజు మనం ఎవరిని ప్రొవిన్షియల్ ప్రెసిడెంట్గా అంటే తాత్కాలిక అధ్యక్షుడిని రాజ్యాంగ పరిషత్ సభ్యులు ఎన్నుకున్నారు. ఆ తాత్కాలిక అధ్యక్షునిగా ఎన్నుకున్న వ్యక్తి వచ్చి మనకి సచ్చిదానంద సిన్హా గారిని తాత్కాలిక అధ్యక్షునిగా మనం ఎన్నుకోవడం జరిగింది. అది ఏ రోజున ఎన్నుకోవాలని రాజ్యాంగ పరిషత్ యొక్క మొదటి సమావేశం రోజు అంటే 9th December 1946న మొదటి సమావేశం అవుతుంది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్. ఆ సమావేశంలో సచ్చిదానంద సిన్హాని తాత్కాలిక అధ్యక్షునిగా రాజ్యాంగ పరిషత్కి ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత 11 December 1946లో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని మనం శాశ్వత అధ్యక్షునిగా ఎన్నుకుంటాం. ఈ సాంప్రదాయాన్ని మనం ఫ్రాన్స్ దేశ సాంప్రదాయాన్ని అనుసరించి మనం వీరిని ఎన్నుకోవడం జరిగింది. సో రైట్ ఆన్సర్ వచ్చి డాక్టర్ సచ్చిదానంద సిన్హా. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. హూ వాజ్ ద ప్రొవిన్షియల్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ బిఫోర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ టుక్ ఓవర్. రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షత తీసుకోకముందు రాజ్యాంగ పరిషత్కు అధ్యక్షులుగా ఉన్నవారు ఎవరు అని అడిగారు. అది వచ్చేసి డాక్టర్ సచ్చిదానంద సిన్హా అనేది రైట్ ఆన్సర్. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చి విత్ రిఫరెన్స్ టు నెక్స్ట్ క్వశ్చన్ విత్ రిఫరెన్స్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. సో భారత ప్రభుత్వ చట్టం 1935 గురించి అంటే బ్రిటిష్ పరిపాలన కాలంలో చేసిన అతిపెద్ద చట్టంగా మనం చెప్పుకుంటాం. భారత రాజ్యాంగంలో ఎన్నో అంశాలు 1935 నుంచి వెళ్ళి ప్రస్తుత రాజ్యాంగంలో మనం స్వీకరించడం జరిగిందని చెప్పుకుంటాం. దానికి సంబంధించి అడిగిన ప్రశ్న కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ క్రింది ఏ వాక్యాలను పరిశీలించమని అంటున్నాడు. ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ All India Federation based on the Union of the British India
ప్రావిన్సెస్ అండ్ ప్రిన్స్లీ స్టేటెస్ అని అంటున్నాడు. ఇది రైటా రాంగా? దిస్ ఇస్ రైట్. నెక్స్ట్ వన్, సెకండ్ వన్ వేసి డిఫెన్స్ అండ్ ఫారిన్ అఫైర్స్ అంటే రక్షణ మరియు అంతర్జాతీయ వ్యవహారాలు అనేటివి వేర్ కెప్ట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ఫెడరల్ లెజిస్లేషన్. అవును, అది ఫెడరల్ లెజిస్లేషన్ ఆధీనంలోనే ఉంటాయని 1935 చట్టం పేర్కొంటుంది. సో బోత్ ఆర్ ద రైట్. సో ఇచ్చిన దాంట్లో ఓన్లీ వన్ రైటా, ఓన్లీ టూ రైటా, బోత్ రెండు రైటా, నైదర్ రెండు తప్ప అని అంటున్నారు. సో బోత్ ఆర్ ద రైట్, 1 and 2 ఆర్ ద కరెక్ట్. సో దట్ ఈస్ ద ఆన్సర్. అంటే మనకి 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 గురించి ఈ ప్రశ్న మనకి అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి మనకి ఏముందో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మనకి యాజ్ పర్ ఆర్టికల్ 368 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ గురించి చెప్తుంది, రాజ్యాంగ సవరణ గురించి చెప్తుంది. దాన్ని బేస్ చేస్తూ అడిగాడు. ఈ మధ్య మనకి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కూడా ఆర్టికల్ 368 గురించి అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రొసీజర్ ప్రాసెస్ గురించి అడగడం జరిగింది. అదేవిధంగా సివిల్ సర్వీస్లో కూడా ఈ ప్రశ్న అడగడం జరిగింది. సో ఆల్రెడీ మనకి ఆ రాజ్యాంగ సవరణ విధానం, ఆ ప్రొసీజర్ అనేది ఏ భాగంలో ఉంటుందనే క్వశ్చన్ కూడా మనకి సివిల్ సర్వీస్లో ఇదే పేపర్లో అడగడం జరిగింది. మళ్ళీ ఒక బిట్టు దాంట్లో నుంచే అదే టాపిక్ నుంచి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. యాజ్ పర్ ద ఆర్టికల్ 368 of the Constitution of India, the Parliament may amend any provision the Constitution by way of any provision. బట్ మనకి కేశవానంద భారతి కేసు 1973లో జరిగిన ఆ కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన జడ్జిమెంట్, 13 జడ్జెస్తో కాన్స్టిట్యూట్ అయిన అతి పెద్ద బెంచ్గా చెప్పుకుంటాం, రాజ్యాంగ ధర్మాసనంగా చెప్పుకుంటాం. కేశవానంద భారతి కేసులో పార్లమెంట్ కెన్ అమెండ్మెంట్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ బట్ బేసిక్ స్ట్రక్చర్ అంటే బేసిక్ భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసే విధంగా, భంగం కలిగే విధంగా మార్చకూడదు. బేసిక్ స్ట్రక్చర్, మౌలిక స్వరూపాన్ని మాత్రం మార్చకుండా ఏదైనా మార్చుకోవచ్చు అని సుప్రీంకోర్టు స్పష్టంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది కేశవానంద భారతి కేసులో. సో మరి ఆర్టికల్ 368 ప్రకారం పార్లమెంటు భారత రాజ్యాంగానికి ఏం చేయవచ్చు అంటే అడిషన్ అంటే ఏమైనా మన యాడ్ చేయొచ్చా భారత రాజ్యాంగంలో అంటే చేయవచ్చు. మరి ఏమన్నా చేసినారా? ఎగ్జాంపుల్ అండ్ అడిషన్ ఆర్టికల్ 21A విద్యను ప్రాథమిక హక్కుగా మనం భారత రాజ్యాంగంలో మనం ప్రవేశపెట్టుకున్నాం. అడిషన్ చేయడం అనేది సాధ్యమవుతుంది. నెక్స్ట్ సో అడిషన్ అనేది రైట్. నెక్స్ట్ వేరియేషన్ అంటే మార్పులు ఏమన్నా మార్పులు చేర్పులు చేయొచ్చా? ఎస్ చేయొచ్చు, మార్పులు చేయొచ్చు. నెక్స్ట్ రిప్పీల్ అంటే తొలగించవచ్చు. మనం ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కుగా మనం 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్గా మనం ప్రాథమిక హక్కుగా దాన్ని తొలగించేసాం. కేవలం చట్టబద్ధమైన హక్కుగా దాన్ని అక్కడికి మార్చుకోవడం జరిగింది. సో ఆల్ 3 అంటే ఇవన్నీ కూడా ఆర్టికల్ 368 ప్రకారం భారత రాజ్యాంగంలోనే పేర్కొన్న ఆర్టికల్ 368 ప్రొసీజర్ ప్రకారం పార్లమెంటు అడిషన్ చేయొచ్చు కాన్స్టిట్యూషన్కి, వేరియేషన్ చేయొచ్చు, రిపీల్ చేయొచ్చు అని మనం చెప్పుకోవచ్చు. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్స్ యూజింగ్ ద కోడ్ గివెన్ బిలో అని చెప్పారు. 1 and 2 ఓన్లీయా లేదా 2 and 3 ఓన్లీ అంటున్నాడు, 1 and 3 అంటున్నాడు. సో రైట్ అంటే 1, 2, 3 ఆర్ ద రైట్ అంటే ఇచ్చిన 3 కూడా రైట్గా మనం చెప్పుకోవచ్చు. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసేసి ఏ క్వశ్చన్ ఉందో మనం ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఏ మనీ బిల్ ఇన్ ద పార్లమెంట్? మనీ బిల్లుకు సంబంధించి ఈ క్రింది వాటిలో ఏ టాపిక్స్, ఏ అంశాలు, ఏ స్టేట్మెంట్స్ రైట్ ఉంటాయి, ఏది రాంగ్ అనేది పరిశీలిస్తున్నాం అడగడం జరిగింది. సో మనీ బిల్లు ఆ ప్రొసీజర్ గురించి, బడ్జెట్ గురించి అభ్యర్థులకు అవగాహన ఉంటే ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయడం సులభం అవుతుంది. ఆర్టికల్ 109 మెన్షన్స్ స్పెషల్ ప్రొసీజర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ బిల్స్. 109 అనేది స్పెషల్ ప్రొసీజర్ గురించి, మనీ బిల్లుకి సంబంధించి స్పెషల్ ప్రొసీజర్ చెప్తుందా లేదా అనేది అవగాహన ఉంటే దీనికి రైట్ ఆన్సర్ చేయొచ్చు. ఎస్, ఇట్ ఈస్ రైట్. సో రెస్పెక్ట్ ఆఫ్ ఆర్టికల్ 1 అనేది కరెక్ట్. 1 ఇచ్చిన టాపిక్లో 1 అనేది కరెక్ట్ అయింది. ఆర్టికల్ 109 మెన్షన్స్ స్పెషల్ ప్రొసీజర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ బిల్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏ మనీ బిల్ షెల్ నాట్ బి ఇంట్రొడ్యూస్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్. రాజ్యసభలో మనీ బిల్లుని ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు. ముందుగా తప్పనిసరిగా లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. దిస్ ఇస్ స్పెషల్ పవర్
స్పెషల్ పవర్ ఆఫ్ ద లోక్సభ. సో మనీ బిల్ విషయంలో రాజ్యసభకు లేదా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్కి ఎలాంటి పవర్స్ ఉండవు, ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేయరు. సో సెకండ్ వన్ ఆల్సో రైట్. ఏమంటాడు, మనీ బిల్ షెల్ నాట్ బి ఇంట్రొడ్యూస్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్, అక్కడ ఇంట్రొడ్యూస్ చేయరు, ముందుగా ఇంట్రొడ్యూస్ చేయరు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్, ద రాజ్యసభ కెన్ ఎయిదర్ అప్రూవ్ ద బిల్ ఆర్ సజెస్ట్ చేంజెస్ బట్ కెనాట్ రిజెక్ట్. ఎస్, ఏమైనా సలహాలు సూచనలు సవరణలు సూచించవచ్చు, కానీ ఫైనల్ డిసిషన్ మేకింగ్ అనేది కేవలం లోక్సభ అభిప్రాయం మాత్రమే నెగ్గుతుంది. అమెండ్మెంట్స్ టు ద మనీ బిల్ సజెస్టెడ్ బై ద రాజ్యసభ హ్యావ్ టు బి యాక్సెప్టెడ్ బై ద లోక్సభ. రాజ్యసభ ప్రతిపాదించిన సవరణలను లోక్సభ తప్పనిసరిగా ఆమోదించాల్సిన అవసరం లేదు. తన ఇష్టానుసారంగా లోక్సభ తన ఇష్టానుసారంగా ముందుకు వెళ్ళవచ్చు. సో మనకి ఇక్కడ ఫోర్త్ వన్ ఈస్ ద రాంగ్. సో ఫోర్త్ వన్ ఈస్ ద రాంగ్. సో మనకి వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్, 1 2 3 ఈజ్ ద రైట్ ఆన్సర్గా మనం చెప్పుకుంటాం. ఇది మనకి మనీ బిల్ గురించి అడిగిన ప్రశ్నగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి ఏముందో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, రిట్స్ గురించి, అంటే మనకి రిట్స్ గురించి అడిగాడు. ఏ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ ఈజ్ అన్ ఆర్డర్ ఇష్యూడ్ బై ద సుప్రీం కోర్ట్ ఆర్ హై కోర్ట్ టు అని అన్నాడు. సో మనకి రిట్స్లో మనకు హేబియస్ కార్పస్ అనేది చూసుకుంటాం, మాండమస్ అని చూసుకుంటాం, కోవారంట్ చూసుకుంటాం, సెర్షియరీ ప్రొహిబిషన్ అనే ప్రొహిబిషన్ సెర్షియరీ, ఈ 5 రకాలు ఏంటి, హేబియస్ కార్పస్, మాండమస్, కోవారంటో, ప్రొహిబిషన్, సెర్షియరీ, ఈ 5 రిట్స్ మనం చెప్పుకుంటాం. సో ఈ 5 రిట్స్లో 2 రిట్స్ ఏంటది, ప్రొహిబిషన్ అండ్ సెర్షియరీ సుపీరియర్ కోర్టు నుంచి లోయర్ కోర్టుకు ఆర్డర్స్ డైరెక్షన్స్ ఇచ్చేదాన్ని గురించి మనం చెప్పుకుంటాం. సో అక్కడ ప్రొహిబిషన్కి సెర్షియరీకి గురించి అడగట్లేదు. సో ప్రొహిబిషన్ అనేది సుప్రీంకోర్టు హైకోర్టు అనేది ఎవరికి జారీ చేస్తుంది అని అడిగాడు. వెరీ సింపుల్ క్వశ్చన్. మన ఫండమెంటల్ రైట్స్లో మనకి ఇది చదువుకుంటారు అభ్యర్థులు, రిట్స్ గురించి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ సంబంధించిన టాపిక్స్ చదువుకుంటారు. సో దాంట్లో ఇచ్చిన ఆ 4 రిట్లో ఏది రైట్ ఆన్సర్ అని అడుగుతున్నాడు. ఏ గవర్నమెంట్ ఆఫీసర్ ప్రొహిబిటింగ్ హిమ్ ఫ్రమ్ టేకింగ్ ఏ పర్టికులర్ యాక్షన్ అని అంటున్నాడు. సో గవర్నమెంట్ ఆఫీసర్స్కి సంబంధించి లేదు. జ్యుడిషియరీ అంటే ఇది అప్పర్ కోర్ట్ నుంచి లోవర్ కోర్ట్, సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు లేదా హైకోర్టు నుంచి డిస్ట్రిక్ట్ కోర్ట్స్గా మనం చెప్పకూడదు. సో సుప్రీంకోర్టు లేదా హైకోర్టు అనేది ఈ లోయర్ కోర్ట్స్కి ఇష్యూ చేసే రిట్నే మనం ప్రొహిబిషన్ రిట్ అని అంటాం. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఏమిచ్చారు, బి ఏమిచ్చారు, ద పార్లమెంట్ ఆబ్లిక్ లెజిస్లేటివ్ అసెంబ్లీ టు పాస్ ఏ లా ప్రొహిబిషన్ అంటున్నాం. దిస్ ఇస్ ఆల్సో నాట్ రైట్ ఆన్సర్. So this is wrong. This one is wrong. Next, the third one is the lower court prohibiting continuation of proceedings in a case. C. So C is the right answer. Next, fourth theme, the government prohibiting it from the following an unconstitutional policy అంటున్నారు. సో దానికి సంబంధించి వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అంటే ద లోయర్ కోర్ట్ ప్రొహిబిటింగ్ కంటిన్యూషన్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఇన్ ఏ పర్టిక్యులర్ కేస్కి సంబంధించి ఇష్యూ చేసే రిట్నే మనం ప్రొహిబిషన్ అంటారు. అది హైకోర్టు జారీ చేస్తుంది లోయర్ కోర్ట్స్కి, అది మనం ప్రొహిబిషన్ రిట్గా మనం చెప్పుకుంటాం. సో ఫండమెంటల్ రైట్స్ రిట్స్ కాన్స్టిట్యూషన్ రెమెడీస్కి సంబంధించిన అడిగిన ప్రశ్నగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి ఏం కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, ఈ క్రింది వాక్యాలను పరిశీలించమని అన్నాడు. అది వచ్చేసేసి 1 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. దాంట్లో ఏవి రెండు రైటా ఒకటి రైటా మరేంటి అని అడగడం జరిగింది. ద ఫస్ట్ స్టేట్మెంట్స్, ఇట్ ఈస్ ద గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ who recognize the declares any community of the state as a scheduled tribe. భారతదేశంలో ఒక్క వర్గాన్ని లేదా ఒక సమూహాన్ని ఒక కులాన్ని ఏది షెడ్యూల్డ్ ట్రైబ్గా అంటే ఎస్టీగా ఎవరు రికగ్నైజ్ చేస్తారు, ఎవరు డిక్లేర్ చేస్తారు అంటే గవర్నరే అని అంటున్నాడు. దట్ ఈస్ రాంగ్. సో ఆ పవర్ ఎవరికి ఉంటుంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే ఉంటుంది. డిక్లేర్ చేస్తారు, రికగ్నైజ్ చేస్తారు. ఎందుకంటే మన భారతదేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు పైన నిర్వహించబడుతుంది అని చెప్పుకుంటాం. అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నాట్ గవర్నర్. నెక్స్ట్ సెకండ్ ఇస్తున్నాడు, ఏ కమ్యూనిటీ డిక్లేర్డ్ యాజ్ ఏ షెడ్యూల్డ్ ట్రైబ్ in a state need not be so
ఇన్ అనదర్ స్టేట్. అంటే ఒక రాష్ట్రంలో ఒక కమ్యూనిటీ అనేది షెడ్యూల్ ట్రైబ్గా అంటే ఎస్టీగా గుర్తించబడితే అదే కమ్యూనిటీ మరొక రాష్ట్రంలో తప్పనిసరిగా ఎస్టీగా ఉండాలనే నిబంధన లేదు. అది వేరే వేరే కేటగిరీ కింద కూడా రావచ్చు. సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. అంటే ప్రెసిడెంట్ అనేది డిక్లేర్ చేస్తాడు, రికగ్నైజ్ చేస్తాడు. నాట్ గవర్నర్. ఆ పవర్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే ఉంటుంది. నెక్స్ట్ ఇచ్చిన దాంట్లో విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబోవ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. ఓన్లీ టూ. ఏ కమ్యూనిటీ డిక్లేర్డ్ యాజ్ ఎ షెడ్యూల్ ట్రైబ్ ఇన్ ఎ స్టేట్ నీడ్ నాట్ బీ సో ఇన్ అనదర్ స్టేట్. మరొక స్టేట్లో ఒక రాష్ట్రంలో ఎస్టీగా ఒక కమ్యూనిటీ గుర్తిస్తే అదే కమ్యూనిటీ మరొక రాష్ట్రంలో కంపల్సరీగా ఆ ఎస్టీగా గుర్తించాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో అది రైట్ ఆన్సర్గా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసేసి మనకి ఏ క్వశ్చన్ ఉందో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఇది మళ్ళీ బడ్జెట్ గురించి అడిగిన ప్రశ్న. విత్ రిఫరెన్స్ టు ద యూనియన్ బడ్జెట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. యూనియన్ బడ్జెట్ గురించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించమన్నాడు. ద యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్, నాట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి పేరు పైన, లేస్ ద యాన్యువల్ ఫైనాన్స్ స్టేట్మెంట్ బిఫోర్ బోత్ ద houses of parliament. So first one is wrong. President of India, not prime minister of prime minister. Next, at the union level no demand for grant can be made except on the recommendations of the president of India. రాష్ట్రపతి పూర్వ అనుమతి లేనిదే డిమాండ్ ఫ్రాంక్ గ్రాంట్స్ అనేది ఉండదు. సో దిస్ ఇస్ ద రైట్. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్. ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్, సెకండ్ వన్ ఈజ్ ద రైట్. సో ఓన్లీ టూ ఈజ్ ద రైట్గా మనం చెప్పుకుంటాం. ఓన్లీ టూ ఈజ్ ద రైట్. నెక్స్ట్ వచ్చేసేసి మనకి ఏ ప్రశ్న ఉందో సార్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసేసి విత్ రెఫరెన్స్ టు ద స్పీకర్ ఆఫ్ ద లోక్సభ స్పీకర్కి సంబంధించి అడిగిన ప్రశ్న ఇది మనం చెప్పుకుంటాం. ఏమన్నా కన్సిడర్ ద ఫాలోయింగ్. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. లోక్సభ స్పీకర్ సంబంధించి ఈ క్రింది వాక్యాలను పరిశీలించమని చెప్తున్నారు. ఏంటది? వైల్ ఎనీ రిజల్యూషన్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ ద స్పీకర్ ఆఫ్ ద లోక్సభ ఈజ్ అండర్ కన్సిడరేషన్. అంటే లోక్సభలో స్పీకర్ గారిని తొలగించే ప్రాసెస్ అనేది, అంటే ఆ ప్రాసెస్ అనేది ఉన్న ఎడలా ఏం జరుగుతుంది అనే అంశం పైన అడిగిన ప్రశ్న. సో ఫస్ట్ వన్, ఈష్ ఆర్ షీ షెల్ నాట్ ప్రిసైడ్. అవును, లోక్సభలో స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానాన్ని తొలగించే ప్రక్రియను ప్రవేశపెట్టినప్పుడు అతను అధ్యక్షత వహించరాదు. ప్రిసైడ్గా అంటే చైర్లో ఉండకూడదు. ఎస్, ఇది రైట్, ఇది కరెక్ట్. నెక్స్ట్, హీ ఆర్ షీ షెల్ నాట్ హ్యావ్ ద రైట్ టు స్పీక్. దిస్ ఈజ్ రాంగ్. అతను లోక్సభ స్పీకర్ని తొలగించే ప్రక్రియ లోక్సభలో ఉన్నప్పుడు అతను లోక్సభ స్పీకర్ స్థానంలో కూర్చోరాదు. కానీ ఆ లోక్సభ స్పీకర్గా ఎన్నికైన వ్యక్తి లోక్సభ సభ్యుడు కనుక సభ్యుని హోదాలో అతను లోక్సభలో సమావేశంలో పాల్గొనవచ్చు, తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు, తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు, అనగా మాట్లాడవచ్చు. ఇది ఈ షెల్ నాట్ హ్యావ్ ద రైట్ టు స్పీక్ అనేది రాంగ్, తప్పు. నెక్స్ట్ థర్డ్ వన్, ఈ ఆర్ షీ షెల్ నాట్ బీ ఎంటైటిల్ టు ఓట్ ఆన్ ద రిజల్యూషన్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టాన్స్. ఇది తప్పు. ఏంటంటే అతను అధ్యక్షత వహించరాదు, కానీ ముందుగా తన ఓటు హక్కును, తనను తొలగించే తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెడుతున్నప్పుడు యాజ్ ఏ మెంబర్ ఆఫ్ లోక్సభగా అతను కన్సిడర్ అయి తన ఓటు హక్కును ముందుగా ఉపయోగించుకోవచ్చు. ఇది తప్పు. నెక్స్ట్ వచ్చేసేసి ఈ వాటిలో ఏది కరెక్టు అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ వన్ ఈజ్ ద ఏంటి, విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ ఎబో ఆర్ ఈజ్ ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నా. ఏది కరెక్ట్ అని అడుగుతున్నా. ఫస్ట్ వన్, ఈ షెల్ నాట్ ప్రిసైడ్, ఇది ఒక్కటే కరెక్టు.
మిగతా రెండు. ఈ షెల్ నాట్ హ్యావ్ ద రైట్ టు స్పీక్, రాంగ్. ఈ షెల్ నాట్ హ్యావ్ నాట్ బి ఎంటైటిల్డ్ టు ఓట్ ఆన్ ద రిజల్యూషన్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్, రాంగ్. సో ఓన్లీ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, దట్ ఈస్ ద ఏ. నెక్స్ట్ వచ్చేసేసి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ బిల్ని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు లోకసభ డిజాల్వ్ అయితే ఎలాంటి ప్రొసీజర్, ఆ బిల్స్ పైన ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో దాన్ని బేస్ చేస్తూ అడిగిన ప్రశ్న. అదే ఏంటో చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ద ఇండియన్ పార్లమెంట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. విత్ రిఫరెన్స్ టు ద ఇండియన్ పార్లమెంట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని అంటున్నాడు. అంటూ మనకి 1, 2, 3 ఆప్షన్స్ ఇచ్చాడు. దాంట్లో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నాం. ఫస్ట్ వన్ ఏంటి, సెకండ్ వన్ ఏంటి, థర్డ్ వన్ ఏంటో మనం చూద్దాం. తద్వారా రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఏ బిల్ పెండింగ్ ఇన్ లోక్సభ ల్యాప్స్ ఆన్ ఇట్స్ డిజల్యూషన్. అంటే లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టి లోక్సభలో ఉన్న ఎడల, ఆ సమయంలో లోక్సభ చర్చిస్తున్న ఎడల లోక్సభ రద్దు అవుతే, లోక్సభ డిజాల్వ్ అవుతే బిల్లు ల్యాప్స్ అవుతుంది, బిల్లు కూడా రద్దు అవుతుంది. ఇది రైట్. నెక్స్ట్ ఫస్ట్ వన్ ఈజ్ రైట్. నెక్స్ట్, ఏ బిల్ పాస్డ్ బై ద లోక్సభ అండ్ పెండింగ్ ఇన్ ద రాజ్యసభ లాప్స్ ఆన్ ద డిజల్యూషన్ ఆఫ్ ద లోక్సభ. లోక్సభలో ఇంట్రొడ్యూస్ చేసి ఒక బిల్లుని లోకసభ పాస్ చేసి రాజ్యసభలోకి వచ్చిన సమయంలో, రాజ్యసభకు అప్పుడు డిస్కషన్లో ఉన్న సమయంలో, రాజ్యసభలో పెండింగ్లో ఉండి డిస్కషన్లో ఉన్న సమయంలో లోక్సభ డిజాల్వ్ అవుతే బిల్లు కూడా రద్దు అవుతుంది, ల్యాప్స్ అవుతుంది, బిల్లు ల్యాప్స్ అవుతుంది. నెక్స్ట్, ఏ బిల్ ఇన్ రిగార్డ్ to which the President of India notified his her intention to summon the houses to a joint sitting lapse on the dissolution of the Lok Sabha. అంటే లోక్సభ రాజ్యసభ మధ్యలో ఒక బిల్లు విషయంలో ఏదేని అంటే ప్రతిష్టంభన ఏర్పడితే రాష్ట్రపతి గారు మనకి ఆర్టికల్ 108 ప్రకారం జైన్ సెషన్ ఆఫ్ ద హౌజెస్గా, పార్లమెంట్గా మనకి చేస్తాడు. ఒకవేళ జైన్ సెషన్ ఇచ్చినప్పుడు లోక్సభ డిజాల్వ్ అవుతే బిల్లు ల్యాప్స్ అవుతుందా అని అంటున్నాడు. సో దీంట్లో ఏది రైటు ఏది రాంగ్ అని అడుగుతారు. ఫస్ట్ వన్ ఏంటి, ఏ బిల్ పెండింగ్ ఇన్ ద లోక్సభ ల్యాప్స్ ఆన్ ఇట్స్ డిజాల్వ్. దిస్ ఇస్ రైట్, ఇది రైట్ ఆన్సర్. Next, first one is right. Next, a bill passed by Lok Sabha pending in the Rajya Sabha lapse the dissolution of the Lok Sabha. Yes, this is also right. Ivi rendu right. Next, third one, a bill in regard to which the President of India notified his her intention to summon the House to joint sitting lapse on the dissolution of the Lok Sabha. This is wrong. So only 1 and 2 are the right answers. సో అభ్యర్థులంతా చక్కగా చేసి ఉంటారు. పాలిటిక్స్ సంబంధించి వెరీ సింపుల్గా క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రిపేర్ ఫర్ సివిల్ సర్వీస్ మెయిన్స్కి చాలా చక్కగా ప్రిపేర్ కాండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.